నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ప్రాంగణంలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి అధ్యక్షతన సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకరెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదరన్ అలియాస్ జాన్సన్, వైస్ చైర్మన్ చికెన్ చిన్న సభ్యులు యుగంధరయ్య, లతా, సునీత, జయలక్ష్మి, తుపాకుల రమణ, ఉద్ది సుబ్రహ్మణ్యం, లక్ష్మి, మరియమ్మ, వరణ్మది, కృష్ణారెడ్డి, మందపాటి సురేష్, కొల్లారామ, గోవింద చౌదరి, కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శంకరెడ్డి మాట్లాడుతూ పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చే వరకు వ్యవసాయ గిడ్డంగుల్లో నిల్వ ఉంచుకునేలా చూడాలన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. పంటలు సాగు చేసుకోవడానికి పెట్టుబడి కింద ప్రతి ఏడాది 20,000 రూపాయలను ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే నాగలాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీని ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీని పరిధిలోకి వస్తున్న తనిఖీల కేంద్రాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడంపై కమిటీ దృష్టి సారించాలన్నారు. పైగా తనిఖీ కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ కూడా కమిటీకి ఉండాలన్నారు. అదే సమయంలో మార్కెట్ కమిటీ పరిధిలోకి వస్తున్న రైతులను అన్ని విధాలా ఆదుకోవడానికి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎంతో మంది ఈ యొక్క పాలక మండలికి చైర్మన్లుగా వహించారు. అందరూ కూడా వేరే వేరే కులానికి సంబంధించిన వ్యక్తులే. ఈ రోజు దళితులంతా సంతోషపడే విధంగా, దళితులకు న్యాయం చేసే విధంగా 40 ఏళ్లలో ఈ దళితులకి ఇలాంటి పదవి ఎప్పుడు కూడా అలంకరించలేదు. దానికి కారకుడైన మనందరికీ ఆపత్ బాంధవుడుగా నేనున్నాను, మీకు ఏది వచ్చినా నేనున్నాను, నేను కాపాడుతాను మిమ్మల్ని అని మన ముందు కూర్చున్న మన నాయకుడు, మనకి ఆపత్ బాంధవుడు శ్రీ కూరపాటి సంగారెడ్డి అన్న గారికి దళితులంటే కూడా ఇన్ని రోజులు నేను ఉన్నాను కదా, మీకు ఎందుకు ఈ పదవులు అనేవాళ్ళు. మన సంగారెడ్డి అన్న గారు ధైర్యం చేసి నేను ఎస్సీకి ఈ పదవి ఇస్తాను, మీరందరూ కలిసికట్టుగా పని చేయండి అని చెప్పిన ఏకైక వ్యక్తి మన కూరపాటి సంగారెడ్డి గారని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మన మేడం పనబాక లక్ష్మి మేడం గారిని మాట్లాడాల్సి కోరుతున్నాను. సన్మాన గ్రహీతలైనటువంటి ఏఎంసీ చైర్మన్ దామోదరం జాన్సన్ గారికి, వైస్ చైర్మన్ మురళి గారికి, తెలుగుదేశం పార్టీ పెద్దలకు, మండల అధ్యక్షులకు, నా ముందున్నటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, అందరికీ, పత్రికా విలేకరుల వారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు. శంకరెడ్డి గారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ పండగలా ఉంది. ఆ రోజున హేమలత టైంలో చూశాను, మళ్ళీ ఈరోజు శంకరెడ్డి గారి టైంలో చూస్తా ఉన్నాను. ఒక ఉత్సాహం, ఇన్ని రోజులు ఏంటి మా పరిస్థితి, మేమేం చేయాలా, అసలు మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు బాధ్యతని ఎంతో మంది మా దగ్గరికి తిరుగుతూ వచ్చి చెప్పిన సందర్భాలు చాలా సార్లు ఉన్నాయి. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాత పెట్టారు. అలాగా సరైన టైంలో మీకు సరైన మనిషిని ఇవ్వడం జరిగింది. శంకర్ రెడ్డి గారు అన్నీ ఉన్న అణిగిబడి ఉంటుందంట. మీలో మమేకమై ఒక పార్టీ కమిట్మెంట్ తో చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు లోకేష్ గారు నాకు ఒక బాధ్యతలు అప్పచెప్పారు. నేను దాన్ని సక్రమంగా నిర్వర్తించాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన వ్యాపారాలను సైతం పక్కన పెట్టి ఈరోజు మీతోటే మమేకమై తిరుగుతూ ఉన్నారు. ఒక దళితుడిని చైర్మన్ చేయడం చాలా సంతోషకరమైన విషయం అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే 33% ద్వారా మరి ఎలాగంటే మహిళలకు కూడా పెద్దపీట వేయడం జరిగింది ఇక్కడ. కాబట్టి సత్యవేడులో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే మన నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలే కాకుండా శ్రీ సిటీలో మొన్నే చూశారు మీరు ఏ విధంగా ఏసీజీకి సంబంధించిన నారా లోకేష్ గారి చేతుల మీద ప్రారంభించుకున్నాం.
ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక సంస్థల్ని మన ప్రాంతానికి తీసుకురావడమే కాకుండా ఇక్కడ రాబోయే ఎన్నికల్లో కూడా ఎవరైతే 5 సంవత్సరాలు పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడ్డారో వాళ్ళందరికీ న్యాయం చేసే దిశగా ఆ యొక్క ఎంపీటీసీ ఎలక్షన్ కానీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ స్థానిక సంస్థ సర్పంచుల ఎన్నికల్లో కూడా వారికి తగిన విధంగా శంకర్ రెడ్డి గారు ఖచ్చితంగా కూడా న్యాయం చేసే దిశగా జెండా మోసిన ప్రతి కార్యకర్తను కూడా ఆ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్స్ ప్రకారం వాళ్ళకి కేటాయించి వాళ్ళ మన్నలను పొందే విధంగా కూడా చేస్తారని కూడా ఆశిస్తూ చూస్తుంటే చాలా నాగాపురం మన జన అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్క కార్యక్రమంలో కూడా ఎప్పుడైతే ఒక కార్యక్రమం అని చెప్తున్నామో చెప్పేటప్పుడు మనం చెప్పే విధానంలో ప్రజలందరూ కూడా ఒక్కొక్క కార్యక్రమంలో వారి యొక్క బాధ్యతలు నిర్వహించడం మనం చూస్తూ ఉన్నాం. నాగాపురం మండలం చాలా మంచి మండలం. ఇక్కడ మెజారిటీ ఎస్టీలు ఉన్నారు. కానీ ఈ ప్రత్యేకంగా ఈ సభముఖంగా మీ అందరి తరపున కూడా నేను మన శంకర్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే గుర్తించి ఒక ఎస్సీలను గుర్తించి మనకు ఒక ఉన్నత స్థానం ఇవ్వాలి, వారిని మనం ముందు పెట్టుకోవాలి, వారి ద్వారా మనం పనులు చేయాలి అని చెప్పి మన సంఘంలో ఆయన యొక్క ప్రత్యేక స్థానాన్ని మన జాన్సన్ ని సెలెక్ట్ చేసి ఈ యొక్క మంచి పదవిని ఆయన ఇచ్చినందుకు మీ అందరి తరఫున మరి ఒకసారి నా హృదయపూర్వక నమస్కారాలు. కృషితో తెలుగుదేశం అంటే ఒక కుటుంబం ఒకే మనసు ఒకేలాగుంటామని నిరూపించడానికి ఈ రోజు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ. ఎందుకంటే మనకు ఒక ప్రత్యేకం ఉంది. తెలుగుదేశం పార్టీ అంటే అది జీర్ణించిపోతుంది నరాల్లో. అలాగే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద ఎవరు అందరూ కూడా చాలా బాగా డ్రెస్ కోడ్ లో చాలా సంతోషంగా ఉంది. పచ్చని పందిరిలో పసుపు మైండ్లో ఇలా ఉండడం చాలా బాగుంది. దీనికంతా కూడా కారణం ఈ రోజు గౌరవనీయులు పెద్దలు సార్ అంటే బోలా సెంటర్ ఎలా అలానే వరాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. అలాగే ఈ రోజు మన శంకర్ రెడ్డి గారికి చాలా రోజులు ఆలోచన చేసి ఎవరికి ఇవ్వాలి అనే ఆలోచన చేసి మన గౌరవనీయులు పెద్దలు కోఆర్డినేటర్ గా తట్టుకోగల కెపాసిటీ ఉంది అని ఇచ్చారనమాట. ఇచ్చిన దానికి ఈ రోజు ఒక మర్రి చెట్టు నీడ ఎంతో విధానంగా అల్లుకుపోతుంటది. అలా అన్యాయం జరగకుండా న్యాయం జరిగించి ప్రతి ఒక్కరికి ఎస్సీ బీసీ మైనార్టీ అందరికి కూడా న్యాయం జరిగిస్తున్నాడు. మన నారా లోకేష్ గారు మొన్న 3సిటీకి వచ్చినప్పుడు క్యారియర్ సంస్థ చేసినప్పుడు 2800 కోట్ల పెట్టుబడితో చేస్తున్నారు. దానివల్ల 3000 ఉద్యోగాలు అనేది ఇస్తున్నారు. అలాగే మనలో ఎంతమంది రాయల్ ఎన్ఫీల్డ్ బండి మనలో ఎంతమందికి అదంటే ఇష్టమో అది కూడా మేడ్ ఇన్ ఏపీ, అది కూడా మేడ్ ఇన్ సత్యవేడు కాన్స్టిట్యున్సీ అని చెప్పి మనకి ఇక్కడ సత్యవేడు 3సిటీలోనే ఇప్పుడు అది ఫ్యాక్టరీ అనేది కూడా ప్రారంభమవుతుంది. దాని వల్ల కూడా దాదాపు 3000 ఉద్యోగాలు అనేది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కూడా వస్తున్నాయి. అలాగే దీపం 2 పథకం కింద కూడా ఇప్పుడు రెండోసారి మన మహిళలందరికీ కూడా డైరెక్ట్ గా వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు అనేది జమ చేస్తున్నారు. నెక్స్ట్ వీక్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే మనము ప్రజల్లోకి ఎంత తీసుకెళ్లాలో అది మన బాధ్యత. అలాగే ఇంకోటి కూడా నెగిటివ్ అనేది కూడా మనము ఫ్యాక్ట్ చెక్ అనేది మనం చేయాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ఎందుకంటే మన ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు టిక్కో ఇల్లు దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఇంట్లో వచ్చి అమ్మ మీకేం కావాలి అని చెప్పని అడిగితే అన్న మా ఇంట్లో మాకు ఉద్యోగాలు కావాలి అని చెప్పని అడిగారు. ఓకేమ్మా మేము చేయిస్తామా అని చెప్పాను. అదే విధంగా ఇంకొక ఇంట్లోకి వెళ్ళి మీకేం కావాలి అని అంటే అన్న మాకు ఆటో పోయింది అని అంటే అక్కడ ఆటో డ్రైవర్ ఆటో అనేది అక్కడికక్కడే ఆటో డ్రైవర్ అన్నకి ఆటో అనేది ఇచ్చారు. కానీ ఎదుటి పక్షంలో ఉన్నటువంటి సాక్షి పేపర్లో కానివ్వండి, సాక్షి మీడియాలో కానీ ఏమని ప్రచారం చేశారో తెలుసా? ఇక్కడ విద్యావంతులైన వాళ్ళని ఆటో ఇచ్చినారు అని చెప్పనే విధంగా వాళ్ళని ప్రచారం చేశారు. అలాంటివన్నీ కూడా తిప్పి కొట్టాల్సిన బాధ్యత అనేది మనందరి మీద ఉంది అనేది నేను మరొకసారి మీకు మనం చేస్తున్నాను. ఇంతటి మంచి అవకాశం నాకు కల్పించినందుకు కురపాటి శంకర్ రెడ్డి గారికి నా శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నాను.
థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక వేవ్ వచ్చిందంటే అది ఓన్లీ 1% కూరపాటి శంకరెడ్డి గారు. ఆయన లేదంటే ఈరోజు ఇలా ఉండేవాళ్ళం కాదు. ఆయన వచ్చాకే మా అందరికీ ఒక విలువ వచ్చింది, పార్టీకి ఒక వేవ్ వచ్చింది. ఈరోజు ఆయన ఎంతమంది చెప్పినా నేను దళితుడికి న్యాయం చేస్తాను, కొంతమంది బయట ఏదేదో చెప్తున్నారు. దళితుడికి న్యాయం చేసే ఏకైక వ్యక్తి మన కూరపాటి శంకరెడ్డి గారు మాత్రమే, ఇంకెవరూ లేదు. ఆయన దళితులు ఎంత గౌరవిస్తారంటే అంత గౌరవిస్తారు, మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఆయన ఒక్కడే దళితులకు న్యాయం చేయగలుగుతాడు. ఆయన వెంట నడవండి, ఆయన ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తారు. రాని వాళ్ళు బాధపడద్దండి. వచ్చే లోకల్ బాడీలు ఉంది, లోకల్ బాడీలో ఎవరు గ్రూపులు వద్దు, ఒకే అజెండా టీడీపీ గెలవాలి, అదొక్కటే మన అజెండా, ఇంకేమీ వద్దు. ఈరోజు వైస్ చైర్మన్ చిన్నమ్మ గారికి నా శుభాకాంక్షలు. ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ జాన్సన్ గారికి నా కంగ్రాచులేషన్స్. మిగతా డైరెక్టర్స్ అందరికీ నా కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. మార్కెట్ కమిటీ చైర్మన్ మన దామోదర్ అలైస్ జాన్సన్ గారు మరియు వైస్ చైర్మన్ మురళి గారు, మన డైరెక్టర్లు మిగిలిన 13 మంది డైరెక్టర్ అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ముఖ్యంగా అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా జాన్సన్ గురించి ఒక 2 మాటలు. అతను మేడం హేమలతమ్మ గారు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు పార్లమెంట్ స్పోర్ట్స్ అంత అధికార పద్ధతిగా పదవి ఇచ్చారు. యూనిట్ ఇన్ఛార్జ్ గా లాస్ట్ యూనిట్ చేశారు. ఎక్కడ ఉన్నా పార్టీకి సిన్సియర్, బాధ్యతగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఆయన కింద ఒక 6 బూతులు ఇచ్చినారు. ప్రతి బూత్ నైట్ 10-11 అయినా కూడా చేసి ఉండిపోయేవాడు. అదేవిధంగా క్లస్టర్ కింద ఎంపీ కుమార్ క్లస్టర్ కింద ఇప్పుడు ఎంపీ కుమార్ పార్లమెంట్ ఆఫీస్ సెక్రటరీ ఇచ్చారు. కాబట్టి కష్టపడే వారికి దేవుడు కానీ మన శంకరెడ్డి ఆశీస్సులు అందరికీ ఉంటాయి. ఎందుకంటే ఆయన అందరిని ఆలోచించి ప్రతి మండలంలో అన్ని పక్క మండలం విచారించి నాయకులు ఈ పోస్టు సరైన వల్ల కాదా అని ఆలోచించి ఆ పోస్ట్ అతను సార్ మనకు ఇస్తున్నారు. కాబట్టి మన ఏఎస్ చైర్మన్, ఏఎస్ వైస్ చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులందరూ కూడా రైతులకు న్యాయం చేయాలి. గారికి, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహన్న గారికి, ఎక్స్ఎమ్మెల్యే హేమలతమ్మ గారికి, నమస్కారం గారికి, మా పిఎస్సి చైర్మన్ సుబ్రహ్మణ్య గారికి ఇప్పుడు పార్టీలో కొత్తగా జాయిన్ అవుతున్న మా అమ్మ ఎల్లప్పుడూ నాగరాపురం మార్కెట్ కమిటీ పాలక మండలి దినోత్సవ సభకు చేసిన మన యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ మరియు రాష్ట్ర వైస్ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ అయిన మన నరసింహ గారికి మరియు మన ఎక్స్ఎమ్మెల్యే హేమలత మేడం గారికి మరియు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారి మేడం గారికి మరియు ఫైనాన్స్ డైరెక్టర్ మా జమున సుమంత్ మేడం గారికి మరియు మా డైరెక్టర్ అయిన స్టేట్ డైరెక్టర్ అయిన నమస్కారం గారికి మరియు మా ఇతర కొందరు మన స్టేట్ డైరెక్టర్స్ కూడా మన కాన్ఫరెన్స్ వచ్చారు వాళ్ళందరికీ మరియు మన 7 మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకి మరియు బీజేపీ పార్టీ అధ్యక్షులకి మరియు జనసేన పార్టీ అధ్యక్షులకి మరియు మా బిఎం గడ్రిక ఏఎంసీ చైర్మన్ సుధాకర్ నాయుడు, జ్యోతి సుధాకర్ నాయుడు గారికి మరియు వేదికపై ఉన్న మా పిఎస్సిసి చైర్మన్లకి మరియు వేదికపై ఉన్న మా సీనియర్ తెలుగుదేశం పార్టీ లీడర్లకి మరియు వేదిక ముందు మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ మరియు ప్రింటర్ మీడియాకి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మన ఏఎంసీ చైర్మన్ గా మన దామోదర్ జాన్సన్ ఒక
యాక్చువల్గా ఒక దళిత బిడ్డ అంటే కులాలు బయట తీయడం మంచిది కాదు. కాకపోతే ఏంటంటే చాలా మృదు స్వభావి వివాద రహితుడు. అందుకే ఆయన్ని మనం ఇక్కడ ఒక ఏఎంసీ చైర్మన్ ఎమ్మెల్యే తర్వాత పోస్ట్ కి ఎన్నుకోవడం జరిగింది. మన మోదీ గారు వైస్ చైర్మన్ చిన్న సచివేట్లో సొంత మనిషి మంచి విధేయుడు. ఆయన మనం వైస్ చైర్మన్ గా తీసుకోవడం జరిగింది. బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. అలాగే యుగంధరయ్య గారిని ఏఎంసీ డైరెక్టర్ గా తీసుకోవడం జరిగింది. అలాగే లతారెడ్డి గారు లతారెడ్డి గారు, ఎం సునీత గారు, అందరూ పార్లమెంట్ గారు, రావాలని కోరుతున్నాను. దయచేసి ముందుకు రావాలి. వెనకాల కూర్చున్నారు మీరు. కృష్ణారెడ్డి గారు, కుమార్ గారు, నారాయణ మండలం శంకరెడ్డి గారు ఇచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. మనకు తెలుగుదేశం పార్టీకి కుప్పం తర్వాత వచ్చినట్టున్నాం. ఇంకా ముందరన్నా ఇంకా మొదలు వచ్చినట్టున్నాం. పూలపాటి శంకరెడ్డి గారికి మరియు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ గారికి గజమాలతో సన్మానం చేస్తున్నారు. శంకరన్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. ఓకే సార్. ఓకే ఢిల్లీ పెడపా బెంగాల అదే అవునా ఇప్పుడు పుచ్చుకు స్మైల్ నవ్వండి. గ్యాప్ చూడుకా రా దగ్గర